హలో అందరికీ, వెల్కమ్ టు మోనా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి చుక్క నూనె లేకుండా పెరుగు, వంట సోడా, ఈనో ఇవేమీ లేకుండా స్పాంజీ దోశలు అండ్ చట్నీ. ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రాసెస్ అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలు ఇంత గిన్నెలో రేషన్ బియ్యం తీసుకున్నాం మేమైతే. చూస్తున్నారు కదా, ఈ గిన్నె గిన్నెన్నర, ఫుల్గా కాదండి, సగమే వచ్చింది. సో ఇది గిన్నె ప్రకారంగా ఒకటి ఫుల్గా ఒకటి ఇది చెప్పిన కొలత ప్రకారంగానే వేసుకోవాలండి. మెంతులు కూడా యాడ్ చేస్తున్నాము. ఇవి శుభ్రంగా 3 సార్లు కడుక్కొని మనము ఇది ఒక 5 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనం కడుక్కొని 3 సార్లు, సో 5 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. మరాలు కూడా ఈ విధంగా ఈ గిన్నెంత క్వాంటిటీ తీసుకుంటున్నాము. ఈ గిన్నెంతా 3 సార్లు పోసుకోవాలండి. సో కొలత అయితే 3 గిన్నెలు తీసుకున్నాము మనమరాలు. ఇవి నీళ్ళల్లో కొంచెంసేపు నాననివ్వాలి, ఒక 5 నిమిషాలు అంతే. నానించిన తర్వాత ఆ నీళ్ళు కొంచెం పారబోసేసేసి మళ్ళీ కొంచెం కొత్తగా నీళ్ళు యాడ్ చేసుకొని కొంచెంసేపు ఇలా ఈ విధంగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి, నానబెట్టాలి. మేమైతే 5 గంటలు అనేవి నానబెట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీలో మనం వేసేసుకున్నాము. మెత్తగా, చాలా మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా అయితే మనం నూరుకున్నాము. ఇవేమో మనమరాలు ఈ విధంగా నానబెట్టుకున్నాము. ఇవి కూడా మెత్తగా మనము మిక్సీ పట్టేయాలి. మనమరాలకి ఏవైతే నీళ్ళు ఉన్నాయో వాటితో పాటు యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా మెత్తగా, చాలా మెత్తగా మిక్సీ పట్టేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి. సో ఇప్పుడు దీనిలో కలిపేసేసుకొని సాల్ట్ ఇప్పుడేమి యాడ్ చేయొద్దు. 8 గంటలు అంటే మార్నింగ్ టైము మీరు తీసుకొని అప్పుడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడైతే కొంచెం సేపు అలాగా కొన్ని అవర్స్ అనేది ఉండాలి. అలాగా మీరు నైట్నే రుబ్బెట్టేసుకొని ఉంచుకోవాలి. మార్నింగ్ వెంటనే రుబ్బటం కాదు. 8 అవర్స్ అనేవి ఈ రెండు కూడా మిక్స్ అయ్యి సోక్ చేయాలి, అంటే నానంగా పెట్టుకొని ఉండాలి. అప్పుడే అట్లు చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తాయి అన్నమాట. మీకు మెన్షన్ చేసినట్టుగా నైట్ 8 అవర్స్ అనేవి మనం పిండి రుబ్బుకొని 8 అవర్స్ అయిన తర్వాతనే దోశలు వేసుకోవాలండి. మార్నింగ్ టైము మనం దోశలు వేసుకునే ముందు సాల్ట్ వేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లు యాడ్ చేయలేదు. ఈవెన్ ఈనో, వంట సోడా ఏమీ యాడ్ చేయలేదు. స్పాంజీ లాంటి దోశలు చక్కగా చుక్క నూనె లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా అయితే దోశ వేసుకొని ప్లేట్ అనేది కూడా మనం పెట్టుకోవాలి. చాలా స్పాంజీగా, చాలా మెత్తగా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. సింపుల్గా మన ఇంట్లో ఇవే ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మనమరాలు అండ్ బియ్యము, ఈ 2 ఇంగ్రీడియంట్స్తో చక్కగా మనకి చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మామూలుగా దోశలకైతే చాలా నూనె అనేది పడుతుంది, బట్ ఈ స్పాంజీ దోశలకి చుక్క నూనె కూడా లేదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు కూడా ఈ వీడియో ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.